ప్రైజ్ రండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు క్రీస్తు సన్నిధిలో ప్రభువాన్ని ఆరాధనలో భాగంగా ప్రభువాన్ని స్తుతిద్దాము. స్తుతులు ప్రభువారి నామాన్ని మహింపరిచే విధంగా స్తుతి చెల్లిస్తూ మనం ఆయన్ని స్తుతిద్దాము. శూన్యములు సమస్తమును సృష్టించిన సృష్టికర్తైన దేవ మీకు స్తోత్రములయ్యా. నిరాకారముకు ఆకారము కలుగు చేసిన సృష్టికర్తైన దేవ మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్తైన దేవ మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత సూర్యుడిని చంద్రుని నక్షత్రమును సృష్టించిన సృష్టికర్తైన దేవ మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్తైన దేవ మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్తైన దేవ మీకు స్తోత్రములయ్యా. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలుకు చొప్పున నేల మంటితో నరులను నిర్మించిన సృష్టికర్తైన దేవ మీకు స్తోత్రములయ్యా. రాజాది రాజా ప్రభువుల ప్రభువ దేవాదేవ మీకు స్తోత్రములయ్యా. ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి మీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజింపదగిన నామం గల దేవ మీకు స్తోత్రములయ్యా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నందదగిన దేవ మీకు స్తోత్రములయ్యా. అన్ని నామాల కన్నా పైనామం కలిగిన దేవ మీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన దేవ మీకు స్తోత్రములయ్యా. భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవ మీకు స్తోత్రములయ్యా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవ మీకు స్తోత్రములయ్యా. సమీపించిన తేజస్సులో మీరు మాత్రమే నివసించుతూ అమరత్వం గల దేవ మీకు స్తోత్రములయ్యా. శక్తి చేతనైను బలము చేతనైను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగునని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న దేవ మీకు స్తోత్రములయ్యా. నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవ మీకు స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ మీకు స్తోత్రములయ్యా. మారినవాడా మార్పు లేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రములయ్యా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచెదవు అని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. నీ భారము యెహోవా మీద మోపును, ఆయనే నేను ఆదుకొనని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదునని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములయ్యా. తండ్రి లేని వారిని విధవరాంటను ఆదరించి వారిని ఆదుకొనివాడా మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి విడిపించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలును నడిపించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవ మీకు స్తోత్రములయ్యా. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలు దప్పికి తెచ్చిన దేవ మీకు స్తోత్రములయ్యా. పగల మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమే ఇశ్రాయేలును నడిపించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలుల సుత్తుల ద్వారా ఎరుకు కోట కూడా కూల్చివేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలుల కనాను యాత్రను 40 సంవత్సరాల పాటు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవ మీకు స్తోత్రములయ్యా. నోవాహును తన కుటుంబాన్ని జలప్రళయం నుంచి రక్షించిన దేవ మీకు స్తోత్రములయ్యా. బానిసగా అంబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవ మీకు స్తోత్రములయ్యా. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దేవ మీకు స్తోత్రములయ్యా. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవ మీకు స్తోత్రములయ్యా. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఎలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవ మీకు స్తోత్రములయ్యా. దానియేలు ప్రార్థించగా సింహాల నోలను మూసి అతనిని రక్షించిన దేవ మీకు స్తోత్రములయ్యా. శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం నుంచి రక్షించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవ మీకు స్తోత్రములయ్యా. హనోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్లిన దేవ మీకు స్తోత్రములయ్యా. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకుని ఆశీర్వించి యేసుక్రీస్తు వంశావళిలో చేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. 90 సంవత్సరాలు వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవ మీకు స్తోత్రములయ్యా. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషు పోలికగా పుట్టి
దానిని దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా చేసుకున్న యేసయ్య మీకు స్తోత్రములయ్యా. ఇమ్మానుయేలుగా నిరంతరం మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. నశించిన దానిని వెతక రక్షించుటకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములయ్యా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పిందే మీకు స్తోత్రములయ్యా. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మూగవారికి మాటనిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. గుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడిన రోగిని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. చనిపోయిన యాయీరు కుమార్తెను బతికించిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. చనిపోయిన నాయీని విధవరాల కుమారుని బతికించిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మా దోషం బట్టి నలగొట్టబడిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మీ రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతుడిగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మా పాపల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. సమాధిని గెలిచి మరణం ముళ్ళు విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన్ని తిరిగి లేచిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములయ్యా. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలగజేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా చేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. అపవాది శక్తులపైన మా జయించిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. అపవాది తలను సిలువలో చితతొక్కిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రంగా చితతొక్కిస్తున్న యేసయ్య మీకు స్తోత్రములయ్యా. జీవితకాలం అంతయు మరణభయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మీ సిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయించం ఇచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మాలో ఉండి మమ్మల్ని పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పింప చేయించిన పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని సర్వ సత్యములకు నడిపించిన పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములయ్యా. సంభవించిపో సంగతులు మాకు తెలియజేసిన పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములయ్యా. ఉచ్చిరంప సఖ్యముగా మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేసిన పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములయ్యా. సమస్తమును మాకు బోధించిన పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములయ్యా. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేసిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మా కోసం పరలోకంలో మా కొరకు నివాసం ఏర్పరచిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. ముచ్చి బుగ్మాలు కలిగి బంగారు విధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళబోచిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. పరలోకాన్ని మమ్మల్ని తీసుకుని వెళ్ళటకు త్వరలో రాబోచిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన ఆహారం బట్టి మీకు పాదం స్తోత్రాలు. యేసయ్య మీరు ఇచ్చిన వస్త్రాలను బట్టి పాదం స్తోత్రాలు. యేసయ్య మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదం స్తోత్రాలు. యేసయ్య మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన కాపుదలను బట్టి పాదం స్తోత్రాలు. యేసయ్య మీరు ఇచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారం బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాన్ని బట్టి పాదం స్తోత్రాలు. యేసయ్య మీరు ఇచ్చిన కృపను బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన విశ్వాసమును బట్టి పాదం స్తోత్రాలు. యేసయ్య మీరు ఇచ్చిన రక్షణ బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన బైబిల్ని బట్టి పాదం స్తోత్రాలు. యేసయ్య మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి పాదం స్తోత్రాలు. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మీయ సహవాసం బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మ ఫలమును బట్టి పాదం స్తోత్రాలు. యేసయ్య మీరు ఇచ్చిన తలాంతును బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన కృపా వరమును బట్టి పాదం స్తోత్రాలయ్యా. సర్వ మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెల్లును గాక. ఆమేన్.